వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఎయిత్ పిఆర్సీ ప్రభావం వలన ముందుగా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి? తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చేటప్పటికి 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. ఏ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముందుగా అమలు కానున్నాయో తెలుసుకుందాం. ఉద్యోగులు ఎప్పటి నుండో కోరుతున్న 8th పిఆర్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలకడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించే 8th పిఆర్సీ కమిటీ కనుక అమల్లోకి వస్తే ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు జీతము మరియు పెన్షన్ పెరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. 10 ఏళ్ల క్రితం 7వ వేతన సంఘం సిఫార్సును కూడా వివిధ రాష్ట్రాలు వివిధ సమయాల్లో అమలు చేశాయి. అయితే ఇప్పుడు కూడా 8వ వేతన సంఘం సిఫార్సుల్ని రాష్ట్రాలు వేరువేరు సమయాల్లో అమలు చేసే పరిస్థితి ఉంది. ఇంకా సులభంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 8వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి, వెసులుబాటును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులను, పెన్షన్లను సరిచేసేందుకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది. ఉద్యోగుల జీతభత్యాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏం చేయాలో కమిషన్ సూచిస్తుంటుంది. అయితే సిఫార్సులను ఎలా అమలు చేస్తారు అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్టు, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఓ ప్రణాళిక అభివృద్ధి చేస్తుంది. తమ ఆర్థిక పరిస్థితులను బట్టి వివిధ వేతన విధానాలను ఎంచుకుంటుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారము వేతనం నిర్ణయిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే జీతభత్యాలు నిర్ణయిస్తుంది. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగనుందా అనేటువంటి విషయాన్ని చూద్దాం. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా శాతంగా ఉంది. ఇప్పుడు దీనిని 2.86%కు పెంచితే కనీస వేతనాన్ని 2.86తో గుణిస్తారు. దాంతో కనీస వేతనం భారీగా పెరుగుతుంది. అంటే దాదాపు 3 రెట్లు అవుతుంది. ఇక ద్రవ్యోల్బణాన్ని బట్టి డిఏ పెరుగుతుంది. 7వ వేతన సంఘం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపుగా 20 నుంచి 20% పెరిగాయి. అయితే ముందుగా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయనేటువంటి విషయం చూసినట్లయితే 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. వీటిని ఎలా అమలు చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. గతంలో ఉన్న పరిస్థితి ప్రకారం జీడిపి అధికంగా ఉండి ఆర్థికంగా బాగున్న రాష్ట్రాలు త్వరగా వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తుంటాయి. గతంలో అంటే 7వ వేతన సంఘం అమలైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తరువాత ముందుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందుగా అమలు చేశాయి. 8వ వేతన సంఘం అమలైతే ముందుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి కారణం 2 రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారులు ఉండటమే. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతాయి. గరిష్టంగా జీతాల పెంపు అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి ఉంటుంది. అయితే ఎప్పుడు, ఎంత అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.